తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా విలవిలలాడుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన నిజాం సాగర్, కౌలస్నాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీర నది ఉగ్ర రూపం దాల్చింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. జిల్లాలోని డోంగ్లీ మండలంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సిర్పూర్, పెదటక్లి, హసన్ టక్లి గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో సిర్పూర్లో 246, పెదటక్లిలో 190, హసన్ టక్లిలో 120 కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేశారు. కొందరు సమీపంలోని బంధువుల ఇళ్లకు వెళ్లగా మరికొందరు డోంగ్లీ మండల కేంద్రానికి చేరుకున్నారు. మరోవైపు పిట్లం మండలం కుర్తి గ్రామం బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పర్యటించారు. ఆలయాల్లో తలదాచుకుంటున్న బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో పలు ముప్పు గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరద ఉధృతికి గురైన ప్రాంతాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఏరియల్ సర్వే చేశారు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా నర్మాలలో వరద బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు పరామర్శించారు. ఇక తెలంగాణలోని నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో నేడు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచనలు ఉన్నట్లు తెలిసింది. ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి, యాదగిరి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.